మొట్టమొదటి బ్లడ్ సెంటర్ను ఈరోజు గిరి యాదవ్ గారి నేతృత్వంలో మరి గత ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ నడిపించడం. దాంట్లో ఇప్పుడు మా గుప్తా గారు చెప్పారు, డాక్టర్ గుప్తా గారు, సేవ ప్రధానంగా ఇమిడి ఉంది అందులో. ఎందుకంటే రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. మరి రక్తం అనేది ఇద్దరి ప్రాణాలు, ముగ్గురు ప్రాణాలు కాపాడే ఇది ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం ఈరోజు గిరి యాదవ్ గారు ఇందాక చెప్పినట్టు మరొక డబ్బు దృక్పథమే కాదు, డబ్బు అనేది కాదు, సేవ చేయాలని దృక్పథంతో ఈరోజు వారు పిలిపిస్తే ఇంతమంది రావడం, ఇంతమంది బ్లడ్ ఇవ్వడం ఇక్కడ నిజంగా సమాజంలో ఇదంతా కూడా ఒక మంచి పని. ఎందుకంటే ఎన్ని డబ్బులున్నా ఏదున్నా కూడా ఏది శాశ్వతం కాదు. చెప్తాను మీకు ఈ ఎంకరేజ్మెంట్, ఇంతమందిలో మీరు చేసిన సేవకు రికగ్నేషన్. ఈ రికగ్నేషన్ శాల్వా చిన్నది కాదండి, పెద్ద బాధ్యత. రేపు ఇంకా బాధ్యత ఉంటుందని చెప్తుంది అంతే. మీకు ఊరికే శాల్వా ఒక్కసారి చూడండి సార్, ఒకసారి అందరు క్లోజ్ ఉండండి. మేడం మీరు వచ్చేయండి. ఒక్కసారి సార్
ఇంకోటి కూడా ఉన్నది ఒకటి వచ్చింది. కొంచెం క్లోజ్ ఉన్నాడు సార్, ఒక్కసారి close. దగ్గర రా సార్, గిరి గారు. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఒక శుభదినం. ఒక డాక్టర్ ప్రొఫెషన్లో, ఒక మెడికల్ ప్రొఫెషన్లో, ఒక బ్లడ్ బ్యాంక్ ప్రొఫెషన్లో ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘం బ్లడ్ బ్యాంక్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరంలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా యాదవ్ గారికి శుభాకాంక్షలు, వారికి వారి టీం అందరికీ. ప్రతి సంవత్సరము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతమందినో, నాకు తెలిసి కరోనాలో వారు ఎన్ని ప్లాస్మా ఇచ్చారో వారి దగ్గరనే రికార్డు ఉంది, మాకు ఐడియా కూడా అందట్లేదు. అన్ని ప్లాస్మాలు ఇచ్చారు. ప్రత్యేకంగా సంఘం బ్లడ్ బ్యాంక్ అంటే తెలియని వాళ్ళు ఏమో అనుకుంటారో, ఒక్క మాట ఇక్కడికి వస్తే మనము ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్న బ్లడ్ బ్యాంకులలో పోల్చుకుంటే అట్లాగే హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఎంతో సేవా దృక్పథంతో స్టార్ట్ చేస్తున్నటువంటి మన గిరి యాదవ్ గారికి, వారి కుటుంబానికి, వారి వారి స్టాఫ్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఈ బ్లడ్ బ్యాంకు ఆ దేవుడు ఎల్లవేళలా అన్ని సపోర్ట్లు ఇస్తూ, అందరి సపోర్ట్ ఇస్తూ, మా ప్రొఫెషను, డాక్టర్స్ ప్రొఫెషను అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ, ఇట్లు డాక్టర్ ఏఆర్ గుప్తా, నేను ప్రొఫెషనల్కి ఫిజిషియన్ని. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా పెద్దలు గిరి యాదవ్ గారు ఈ సంఘం బ్లడ్ బ్యాంక్ అని గత 4 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఇక్కడ మరి అందరికీ సహకారం అందిస్తూ 5వ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా గిరి యాదవ్ గారికి, ప్రత్యేకించి సంఘం బ్లడ్ బ్యాంక్ స్టాఫ్కి, డాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఎందుకంటే ప్రపంచంలో ఎంత డబ్బు పెట్టినా దొరకంది రక్తం అండి. రక్తం అనేది ఇంకొకళ్ళు ఇస్తేనే ఇంకొకళ్ళకి వస్తుంది. ఒక్కళ్ళు రక్తదానం చేస్తే 3 పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈరోజు ఇక్కడ రక్తదానం చేస్తున్న వారందరూ కూడా 46 సార్లు చెప్పారు, ఇట్లా 10 సార్లు 8 సార్లు రక్తదానం ఇచ్చారండి. రక్తం అనేది ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ ప్రొడక్ట్ అయ్యేదే తప్ప వేరే కాదండి, డబ్బు పెట్టి కొనుక్కునేది కాదండి. రొటీన్గా అదే మన శరీరంలోకి మళ్ళీ వచ్చేస్తుంది. భగవంతుడు ఆ రకంగా సృష్టిని ఆ రకంగా సృష్టించారు. కాబట్టి ఎంత రక్తం ఇచ్చినప్పుడు అపోహ వద్దండి. రక్తం ఇస్తే వీక్ అయిపోతామనో, లేకపోతే మనము ఆరోగ్యం చెడిపోద్దని అంటారు, తప్పండి. అది ప్రతి 50 రోజులకు ఒకసారి రక్తం ఇవ్వాలని చెప్పని డాక్టర్లు చెప్పడం జరుగుతూ ఉంది. మరి గిరి యాదవ్ గారు ఇక్కడ నిర్విరామంగా, ఇందాక చెప్పాం మనం, కరోనాలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా మరి చేశారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి మా డాక్టర్ గుప్తా గారు అయితే ఇక్కడ ప్లాస్మాలు ఎవరికి కావాలన్నా కూడా ఎమ్మటే గిరి యాదవ్ గారు గుర్తొచ్చేది. ప్లాస్మా ఇవ్వమంటే సారు అందరికి కూడా అందించడం జరిగింది. ఏదేమైనా కూడా అంతిమ లక్ష్యం ఒకటే. ఎందుకంటే ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, రక్తం అవసరమైన వాళ్ళు ఉంటారు, డబ్బుతో కాదన్న విషయం మనకు తెలుసు. కాబట్టి అందరూ వాలంటరీగా, స్పోర్టివ్గా ముందుకు వచ్చి మరి ఆపన్న హస్తం అందించి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పని కోరుకుంటూ మరొక్కసారి రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు మా గిరి యాదవ్ గారికి, వారి స్టాఫ్కి అందరికి కూడా తెలియజేస్తూ సెలవు. మీ ఎల్వి కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 14th వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సంఘం బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఆధ్వర్యంలో రక్తదానాలు జరుగుతున్నవి. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల ఎంతోమంది లైఫ్ సేవ్ అవుతుందన్న ఉద్దేశంతో అన్ అకేషన్ ఆఫ్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు సంఘం బ్లడ్ బ్యాంక్ 4th యానివర్సరీ ప్లస్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఏంటి అంటే రక్తదానం చేసి ప్రాణదాతలు కాండి అని ఒక మెసేజ్ ఇస్తున్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలకు
మరియు రాష్ట్ర ప్రజలకు, అలాగే ఈరోజు ప్రత్యేకంగా సంఘం బ్లడ్ బ్యాంక్ 4th యానివర్సరీ జరుపుకుంటుంది. సో సంఘం బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అయిన మరి గిరియారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు. సో డాక్టర్ మేడం గారికి కూడా, పాస్టర్ గారికి కూడా మా యొక్క అభినందనలు. సో మరి ఈరోజు ఒక గొప్ప పండుగ వాతావరణం. సో మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో, తెలంగాణ రాష్ట్రంలో సో ఈ 4 సంవత్సరాల క్రితము మేము బ్లడ్ డొనేషన్ ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ ఈ సంఘం బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క బ్లడ్ బ్యాంక్లో చాలా కనివిని మెరుగైన రీతిలో అనేక డొనేషన్స్ చేయడం జరిగింది. ప్రజలు అందరికీ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మరి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రక్తము దానం చేయడము అనేది చాలా గొప్ప విషయము. అంటే ఒక మానవుని ప్రాణాలను కాపాడే ఒక గొప్ప కార్యక్రమము. చాలామంది ఈరోజు ప్రజలలో అనేక రకమైన అపోహలు ఉన్నవి. ఏంటంటే రక్తము మేము దానం చేస్తే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటున్నారని నాతో చాలామంది మాట్లాడారు. ఎస్, డబ్బులకు అమ్ముకుంటున్నారు అనేది వాస్తవం. అయితే దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఎంత శ్రమ ఉంటుంది, ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది. వాళ్ళు కొనే బ్యాగ్స్ అవుతుంది, టెస్టింగ్స్ అవుతుంది, సాల్వ్స్ ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే మిగిలినది చాలా తక్కువ. కానీ గవర్నమెంట్కి మేము ఇచ్చే పర్సంటేజ్ చాలా ఎక్కువ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రక్తము ఈరోజు మార్కెట్లో మనం పైసలు పెట్టుకుంటే దొరికేది కాదు. మనిషి శరీరంలో రక్తం తయారవుతుంది. సో ఆ తయారైన రక్తము ఇంకొక ప్రాణాన్ని మనం కాపాడాలంటే మనం ఎవరో ఒకరు ముందుకు వచ్చి రక్తం దానం చేస్తేనే, డొనేట్ చేస్తేనే అది బ్లడ్ బ్యాంక్లో సేవ్ అయ్యి మరి అక్కడి నుంచి మరి పేషెంట్స్కి ఏ హాస్పిటల్ అయినా సరే మరి అక్కడికి వెళ్ళడం చేరుతుంది తప్ప ఏదో మార్కెట్లోకి వెళ్ళి మనం కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కొని బ్లడ్ తీసుకొచ్చేసి మనం చేయడానికి అసాధ్యమైన పని అది కాదు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఒక గొప్ప సంకల్పం తీసుకోవాలి. నేడు మనము ఒక ప్రాణానికి మనం ఒక రక్షకులము అవ్వాలంటే ఖచ్చితంగా మన శరీరంలో ఉన్న రక్తాన్ని మనం ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి మనం డొనేట్ చేయాలి. ఆపదలో, యాక్సిడెంట్లలో, ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం మానవత్వంతో ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రక్తం దానం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి నష్టము లేదు. రక్తము దానం చేయడం వల్ల మన శరీరంలో కొత్తగా రక్తము మళ్ళీ తయారవుతుంది. దానివల్ల షుగరు, బీపీ, థైరాయిడ్, అల్సర్స్, క్యాన్సర్ ప్రతి ఒక్క రోగాలు కూడా ఎవరైతే పేషెంట్స్కి రోగాలు ఉన్నవారికి కంట్రోల్ అవుతాయి, లేని వారికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. కాబట్టి రక్తము మేము ఇస్తే ఏడ కన్ను తిరిగి కింద పడిపోతామో, మాకు ఏడ బలహీనం అవుతామనే అపోహలు మానండి. ప్రతి ఒక్కరూ ధైర్యంగా మీరు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఒక ప్రాణాన్ని రక్షించడం వల్ల మనకు అనేక రకాలైన గొప్ప ఆశీర్వాదాలు మనకు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మనము ఇతరులకు సహాయము చేస్తున్నాము. ఏ విధంగా అన్ని విషయాలలో మనం సామాజిక చేస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క రక్త దానం కూడా ఒక సామాజిక సేవగా మీరు భావించి ప్రతి ఒక్కరు రక్తదానం చేయవలసిందిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ మరొకసారి మరి అవకాశం ఇచ్చిన గిరిజనకు ప్రత్యేకమైన ఇప్పుడు 4 years నుంచి సంఘం బ్లడ్ బ్యాంకు ఈ యొక్క స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ నుంచి సో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ కుక్కట్పల్లి ఏరియా ప్రాంతంలో ఉంటుంది, హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల దేవరకొండ, హోల్ తెలంగాణ చేస్తున్నాము. స్వచ్ఛందంగా ఇప్పటి వరకు దాదాపు ఒక 50,000 మంది మనకు డొనేట్ చేసి ఉన్నారు. సో అదే కాకుండా మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే, ప్రైవేటు ట్రస్ట్లకు అయితే, పేదలకు అయితే ప్రాముఖ్యంగా నేను ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాను. నా హాస్పిటల్ దగ్గరకు వచ్చిన పేదలకు సార్ మా దగ్గర డబ్బులు లేవు, మాకు చాలా తక్కువలో బ్లడ్ ఎక్కడ దొరుకుతుందంటే సంఘం బ్లడ్ బ్యాంక్లో దొరుకుతుంది, మీరు వెళ్ళండి అంటే అన్నకు అర్ధరాత్రి కాల్ చేసినా కూడా మీరు పంపించారు కదా, వాళ్ళు పేదవాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా నేను తీసుకోను, ఎనీ టైం వచ్చి తీసుకోమని చెప్పాడు. చెప్పిన రీతిగా దాదాపు 100 మందికి ఫ్రీగా బ్లడ్ బ్యాగ్స్ ఇచ్చాడు. దానికి నేనే సాక్ష్యం. అంటే నేను ఒక్కడిని చెప్తే ఇచ్చాడు, కానీ తనలాంటి నాలాంటి అనేక సహోదరులకి, పేదలకి, మరి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్లో కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్న పేషెంట్స్కి రక్తం ఫ్రీగా కూడా మరి ఈ యొక్క ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేయడానికి గొప్ప మనసున్న మహారాజు మన అన్న గిరి గారు. కాబట్టి
ఇప్పటి వరకు యూటిలైజ్ చేసుకున్న ప్రతి ఒక్క రక్తదాతలు మీరు ఇంకా మీ యొక్క స్నేహితులకి బంధువులకు తెలియజేయండి. సంఘం బ్లడ్ బ్యాంకు అనేది స్వచ్ఛమైన ప్యూరిటీ కలిగిన గొప్ప ట్రస్ట్ గల బ్లడ్ బ్యాంకు. అక్కడికి వెళ్ళి రక్తం డొనేట్ చేయడమే కాదు, రక్తం మేము తీసుకుంటామని కూడా స్వచ్ఛందంగా వేళల్లో ముందుకు వచ్చి మరి సంస్థని ముందుకు తీసుకువలసిందిగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటాను. ఇంకా క్వశ్చన్స్ అంటే